వెల్కమ్ టు న్యూస్ వాచ్. ఏపీలో బీజేపీ అధినేత అమిత్ షా చేస్తున్నటువంటి పర్యటనల ప్రభావం ఏ రకంగా ఉండబోతుందన్నది ఈరోజు ప్రధానంగా న్యూస్ వాచ్లో డిస్కస్ అయిపోతున్న టాపిక్. వైఎస్ఆర్ పార్టీ నుంచి సురేష్ మనతో పాటు, ఆ పార్టీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే ముళ్ళపూడి రేణుక టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకుడు రఘునాథ్ బాబు కూడా ఢిల్లీ నుంచి ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా రేణుక దగ్గర నుంచే స్టార్ట్ చేస్తే, బీజేపీతో ఉన్నటువంటి విభేదాల్ని లేవు అని చెప్పి చూపించుకోవడం కోసం, లేక మా మధ్య ఎటువంటి పొరపత్యాలు లేవు అని చెప్పి చెప్పుకోవడం కోసం శతవిధాల ప్రయత్నం చేసినట్టున్నారు రేణు గారు. ఇప్పుడు మురళి గారు అంటే మాకేదో విభేదాలు ఉన్నాయి, చాలా తారాస్థాయిలో ఉన్నాయి అనేటువంటిదంతా అది ఎక్కడ ఎవరు ఎలా చూసేదాన్ని బట్టి ఉంటుంది. మొట్టమొదటిగా నిన్న గమనించవలసింది ఏమంటే, భారతీయ జనతా పార్టీ యొక్క అధ్యక్షులు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో కానీ గతంలో కానీ అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు పనితీరు బాగుంది, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు మెండుగా జరుగుతున్నాయి అని చెప్పే ఈ మధ్యకాలంలో డిజిటల్ ఇండియా జరిగిన దానికి కూడా కన్వీనర్గా పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇంటర్నల్గా వచ్చేప్పటికీ కొద్దిమంది నాయకులు వాళ్ళు ఇప్పుడేదో కొత్తగా చేసినటువంటి కామెంట్స్ కాదు, గతంలోనూ అనేక సందర్భాల్లో మనం చూసాం. వాళ్ళు అంటే ఇంకా కొద్దిమందికి ఏమో కాంగ్రెస్ నుండి వచ్చినప్పటికీ ఇంకా కాంగ్రెస్లోనే ఉన్నామేమో అన్నటువంటి భావనతో ఉన్నట్లున్నారు. ఎందుకంటే ఒక పార్టీ యొక్క అధ్యక్షుడు ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో పార్టీ అధ్యక్షుడు ఒక కామెంట్ చేస్తే ఆ పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది నాయకులు ఇంకో కామెంట్ చేస్తున్నారు. సో దీన్ని మనం ఏ విధంగా చూడాలనేటువంటి పార్టీ అధ్యక్షుడు దాన్ని ఆమోదించే కామెంట్స్ చేస్తున్నారా, లేక వారి ఆశీస్సులతోనే కామెంట్ చేస్తున్నారా, కొత్తగా వచ్చినటువంటి నాయకులు మాత్రమే కామెంట్ చేస్తున్నారా, సోమవీర్రాజు లాంటి సీనియర్ మోస్ట్ లీడరు ఎప్పటి నుంచో బీజేపీలోనే పుట్టి పెరిగినటువంటి నాయకుడు కామెంట్ చేస్తున్నాడా, ఇవన్నీ మీకు తెలీదా రేణు గారు? ఇప్పుడు మా పార్టీ వరకు సంబంధించినంత వరకు మేము బీజేపీని మిత్రపక్షంగా భావిస్తున్నాం. మేము గతంలోనూ చెప్పాము, ఏది 2014 ఎన్నికల్లో మేము పోటీకి వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర విభజన జరిగినటువంటి నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధి కోసం ఒక జాతీయ పార్టీతో ఒక అలయన్స్లో మనం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే ఈ రాష్ట్రానికి అదనంగా మనకి లబ్ధి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు పొత్తు పెట్టుకున్నాం. అదేవిధంగా ముందుకు పోతా ఉన్నాం, అనేక కార్యక్రమాలను చేస్తాం కూడా ఇంకా భవిష్యత్తులో. జగన్ అపాయింట్మెంట్ ఇచ్చిన జగన్ కి మోదీ అపాయింట్మెంట్ ఇచ్చిన ఉలికిపడేట్టున్నారు. మళ్ళీ ఇప్పుడు కొంత ఉలికిపాటిని కవర్ చేస్తున్న ప్రయత్నంలో ఉన్నారా? అవసరం లేదు. ఏ పార్టీ ఉలికి పడాలి అంటే ఏదైనా ప్రజలకు హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చినటువంటి సందర్భంలో ఉలికి పడాలి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక లక్ష్యం 80% మంది ప్రజలు సంతృప్తిగా ఉండే విధంగా. ఎవరు బీజేపీయా? బీజేపీ కాదు, మేము ఇచ్చినటువంటి హామీలని మేము గతంలో ఒకసారి మీరు చూస్తే 2014లో మేము పట్టిసీమ కడతామనలేదు, ఆ రోజేం ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదు, ఈరోజు పురుషోత్తపట్నం పెట్టలేదు. అలాగే మేము పోలవరం మేము ఇంత 4 సంవత్సరాల కాల వ్యవధిలో కంప్లీట్ చేస్తామని చెప్పలేదు. కానీ ఈరోజు అవన్నీ జరగట్లేదా, జరిగి ముందుకు పోవట్లేదా, ఆ యొక్క ఫలితాలను మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రైతాంగం అనుభవిస్తలేదా, ఇవన్నీ కనిపించట్లేదా? ఎందుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ యొక్క గ్రాఫ్ ప్రతిరోజు పెరుగుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది నాయకులు ఎందుకు తగ్గుతుంది? ఈరోజు మేము దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఒక రాజధానికి 33,000 ఎకరాలని మేము భూ సమీకరణ ద్వారా తీసుకొని మేము ఈరోజు ముందుకెళ్తున్నందుకు తగ్గుతుందా, లేకపోతే పోలవరం కడుతున్నందుకు తగ్గుతుందా, పట్టిసీమ ద్వారా నీళ్ళు ఇచ్చినందుకు తగ్గుతుందా, లేదా రాయలసీమలో ప్రాజెక్టుల్ని కంప్లీట్ చేసి ఒకప్పుడు కరువుకి చిరునామాగా ఉన్నటువంటి రాయలసీమని ఇవాళ పచ్చని భూమికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీరు చెప్పుకున్నారు. ఆ విషయంలో వైఎస్ఆర్ పార్టీ కూడా రియాక్ట్ అవుతుంది. ఒక్క నిమిషం రేణు గారు, సురేష్ గారు కూడా ఉన్నారు. సురేష్ గారు ఈరోజు ఒక్క నిమిషం రేణు గారు, మీ సంగతి ఏంటి? రోజు మోదీ అపాయింట్మెంట్ ఇచ్చిన చాలా సంబరపడేట్టున్నారు. కానీ మళ్ళీ కొంచెం అపాయింట్మెంట్ గురించి అయితేనేమి, లేకపోతే మేము రాష్ట్రపతి ఎన్నికల్లో మేము ఇచ్చే మద్దతు అయితేనేమి, అది రాజకీయంగా మా నాయకులతో మేము మా పార్టీ తీసుకున్న నిర్ణయం. మేము ఒక క్లియర్ కట్గా ఒక సిద్ధాంతంలో పోతున్నాం. స్పీకర్ పదవికైనా రాష్ట్రపతి పదవికైనా పోటీ ఉండడం మంచిది కాదని ఒక ఉద్దేశంతో పోయాం. అది పక్కన పెడితే మాకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇచ్చినందుకు వాళ్ళు ఎంత ఉత్కంఠ నెలకొంటుందో మీకు దీనికి కంపారిజన్ కావాలంటే రాష్ట్రపతి
ప్రేక్షకులకు అర్థం కావాలనుకుంటే ఈ మధ్య ఒక సినిమా వచ్చింది బాహుబలి సినిమాలో, మరి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని చెప్పి సినిమా రిలీజ్ కాకముందు ఈ దేశంలో ఎంత ఉత్కంఠత నెలకొందో తెలుగుదేశం పార్టీలో అంత ఉత్కంఠత నెలకొంది. కానీ ఎందుకు కలవారు? అంతవరకు మోడీ గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందారు, అభివృద్ధి చేశారు, బీజేపీ బాగుందన్న తెలుగుదేశం పార్టీ ఒక్క క్షణంలో యూటర్న్ తీసుకొని మా ఎంపీలు అయితేనేమి నాయకులు అయితేనేమి బీజేపీతో పొత్తు వలన మాకు ఇన్ని లక్షల ఓట్లు పోయాయి, బీజేపీ ఒక ఎంపీ గారు ఆన్ రికార్డ్ వెళ్ళారు, బీజేపీ తోటి పొత్తు వలన నాకు ఇన్ని ఓట్లు తగ్గిపోయాయి, లేకపోతే మాకు ఇంకా మెజార్టీ బాగా వచ్చిందని చెప్పి ఈ విధంగా సడన్గా వాళ్ళు బీజేపీ నుంచి మరి ఈరోజు శత్రుత్వం పెరిగే దిశలో వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు వాళ్ళకి అంత ఉలికిపాటు? ఈ రోజు మేము ఎందుకు వెళ్ళాం? ఈ రోజు కలిసారు వారికి ఉలికిపాటు. కానీ నేను అమిత్ షా చంద్రబాబు నాయుడు కలిసి చాలాసేపు సమయాన్ని వెచ్చించడం, కలిసి భోజనాలు చేయడంతో మీకేమో ఉలికిపాటు స్టార్ట్ అయింది? మాకేం ఉలికిపాటు కాదు. బీజేపీలో ఇప్పుడు రేణుకా దగ్గర అన్నట్టు కొంతమందిలో ఈరోజు అసంతృప్తి ఉందని బీజేపీలో అంటున్నారు, కొంతమంది కాదు. రాష్ట్ర నాయకత్వంలో రాష్ట్ర బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో గత 3 సంవత్సరాల్లో అనేక పర్యాయాలు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద గళమిప్పారు. వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులు కానివ్వండి, అధికార ప్రతినిధులు కానివ్వండి, ఫ్లోర్ లీడర్స్ కానివ్వండి, వాటి అవినీతి పరిపాలన మీద కానివ్వండి, పార్టీ ఫిరాయింపులు కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొచ్చిన మరి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంలో కానివ్వండి, అనేక విషయాల్లో వాళ్ళు గళం విప్పిన మాట వాస్తవం కాదా? ఈరోజు మరి అమిత్ షా గారు ఏం చెప్పారో, మరి ఏ అభివృద్ధి వాళ్ళు ఉటంకిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ రాష్ట్ర నాయకత్వంలో మాత్రం తీవ్రమైన అసంతృప్తి నెలకొనడానికి ఉదాహరణ నిన్న ఆ మీటింగ్లో వాళ్ళు పట్టిన ప్లే కార్డు, లీవ్ టీడీపీ సేవ్ బీజేపీ, లీవ్ టీడీపీ సేవ్ బీజేపీ. కూడా అంగీకరిస్తారు కొంతమంది నాయకులు బీజేపీలో బయట నుంచి వచ్చినటువంటి నాయకులు ఆ రకంగా ఉండవచ్చు. అది మాకు వాడిది అది అంతర్గత వ్యవహారం. వాళ్ళు పొత్తులో ఉంటారా, పొత్తులో నుంచి పోతారా అనేది వాళ్ళ అంతర్గత వ్యవహారం. మేము ఖచ్చితంగా మీరు మిత్రధర్మం పాటించడంలో ఉత్సాహంగా ఎక్కువ గమనిస్తున్నట్టున్నారు పరిస్థితి. మేము వెళ్ళినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడుగా ప్రధానమంత్రి గారు 1 గంట సేపు అపాయింట్మెంట్ ఇచ్చిన మాట వాస్తవమే. దాంట్లో ఏమేమి మాట్లాడారు అనేది వాళ్ళు ఎంత ఉత్కంఠగా రకరకాలుగా దానికి పర్వర్టెడ్ ఇంటర్ప్రిటేషన్ చేసిన మాటలు మనం చూసే ఉన్నాం. కానీ అక్కడ జరిగిన వాస్తవాలు ఏంటో మేము ప్రెస్ మీట్ పెట్టి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం జరిగింది, రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడడం జరిగింది, మిర్చి రైతులకు మద్దతు ధర ఇవ్వడం గురించి మాట్లాడడం జరిగింది, అగ్రిగోల్డ్లో ఉన్న అవినీతి గురించి మాట్లాడడం జరిగింది. గత 3 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో ఎంత అవినీతి కేసుల గురించి కూడా మాట్లాడడం జరిగింది కాదు. ఎవరైనా మీకైనా నాకైనా ఎవరి మీదైనా కూడా ఒక చట్టపరంగా జరగాల్సిన ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరగకపోతే ఎవరు చెప్పుకోవాలి చెప్పండి మీరు. కాబట్టి పలానా ఇన్వెస్టిగేషన్లో ఇది కరెక్ట్గా చట్టం ప్రకారం జరగట్లేదు, అనవసరంగా ఇంటర్వెన్షన్స్ ఉన్నాయని మాట ప్రధానమంత్రి కాకుండా ఇంకెవరికి చెప్పుకోవాలి? రఘురాబాబు గారు మాట్లాడతారు ముందు ఆ విషయంలో. రఘురాబాబు గారు బీజేపీ నాయకులుగా ఇంతకీ కలిసి వెళ్తారా లేక కలహాలతో విడిపోతారా? జరుగుతున్న పరిణామాలు దేనికి సంకేతం? ఇప్పుడు మొదటిగా ఒక విషయం అండి, ఈ మొన్న అమిత్ షా చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రయాణం చేయటం, కలిసి భోంచేయటం, దానిలో చాలా స్పష్టత ఏమొచ్చిందంటే పై స్థాయిలో ఈ అలయన్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు. కింద స్థాయిలో కొంత మాటలు జారటం తోలటం 2 పక్షాల నుంచి ఉన్నాయి, ఇరు పక్షాల నుంచి. అవి కేవలం వ్యక్తిగతమే కాబట్టి ఈ పైన లేవు. ఇప్పుడు మేము కూడా అవి సరి చేసుకుంటాం. ఇప్పుడు ఇద్దరి మధ్య ఉన్నటువంటి భేదాలు ఉంటే కింద స్థాయిలో వాళ్ళే మళ్ళీ సమన్వయంలాగా పెట్టుకుని 2 సైడ్లా కూడా చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు, మనం ఇట్లా మాట్లాడవద్దు అని క్యాడర్కి చెప్పారు. అటువంటిది మెసేజే మేము ఇవ్వటం జరుగుతుంది. ప్రస్తుతానికి కలిసే ఉన్నాం. అట్ ద సేమ్ అవునన్నా కాదన్నా బీజేపీలో ఇప్పుడు 2 వర్గాలు కాదంటారా రఘునాథ్ గారు? చంద్రబాబుతో కలిసి ఉంటే మంచిది, కలిసే ఉందాం అనేటువంటి వర్గం ఒకటి అయితే, బహిరంగంగానే మాట్లాడుతున్నటువంటి కావూరు లాంటి నాయకులు, లేకపోతే నిన్న సభలోనే ప్లకార్డ్స్ ప్రదర్శించినటువంటి కార్యకర్తలు నాయకులు కాదా? మురళి గారు, ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి ఆ చెప్పే మాట ఉంటుంది. 2 వర్గాలు ఏముంది, ఆ లెక్కకు వస్తే కొన్ని వేల వర్గాలు ఉంటాయి. ఎందుకంటే ఒకటి ఒపీనియన్ ఒకటికి ఎప్పుడు కలవదు, చిన్న తేడా. రఘురాబాబు గారు సిద్ధాంతాలు కాదు, జనరలైజ్ చేయదు ఇష్యూని. స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి టీడీపీతో ఉండాలా పోవాలా అనే విషయం మీద మీ పార్టీలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. ఎలక్షన్ టైంలో పునరాలోచిస్తామని చెప్పారు కదా. ఇప్పుడు మురళి గారు ఉండాలా పోవాలా అన్నటువంటి నిర్ణయం వాస్తవంగా రాష్ట్ర బీజేపీ స్థాయిలో తీసుకునేది కూడా కాదు. అది కేంద్ర పార్టీయే నిర్ణయం చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఎన్నో ఇతర కారణాలు కూడా తెలంగాణలో ఒక క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ పర్యటన సందర్భంగా అమిత్ షా నిన్ననే తెలంగాణలో పర్యటిస్తూ ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఆంధ్రాలో పొత్తుంది, తెలంగాణలో సంగతి గురించి అడిగితే ఆంధ్రాలో పొత్తుంది అన్నది ఆయన ఇచ్చిన సమాధానం.
ప్రస్తుతానికి ఆంధ్రాలో పొత్తుంది అన్న మాట వెనక ఆంతర్యం ప్రస్తుతానికి ఆంధ్రాలో పొత్తుంది అంటే తెలంగాణలో లేదని చెప్పడమా లేక ఆంధ్రాలో ప్రస్తుతానికి ఉందని చెప్పడమా? ఇప్పుడు ఈ రోజు ఉందండి, రేపు ఎన్నికలు వచ్చేటప్పటికి రేపు ఇద్దరి మధ్య సీట్ల షేరింగ్ కానీ లేకపోతే ఇతర అంశాలు కొన్ని వస్తాయి. ఆ వచ్చినప్పుడు కొంత మళ్ళీ ఇటువంటిది వస్తుంది. ఇన్ని ఇవ్వచ్చా ఇవ్వకూడదా, అవసరమా లేదా, లేకపోతే అసలు మా అవసరం వాళ్ళకుందా, వాళ్ళ అవసరం మాకుందా, ఇవన్నీ కూడా ఆ పొత్తునాడు వస్తాయి. అప్పుడు ఈ మాటలన్నీ వస్తాయా? ఇప్పుడు నిన్న కావురు అన్నటువంటి మాటలన్నీ అప్పుడు వస్తాయా? సైకిల్ స్పీడ్ తగ్గింది, బీజేపీ జోరు పెరిగింది. ఇప్పుడు మేము చెప్తాం ఎందుకు మాకు ఎక్కువ కావాలో, వాళ్ళు ఇప్పుడున్న సీట్లు కూడా ఎందుకు తగ్గించాలా అని వాళ్ళు చెప్పొచ్చు. ఇది లాస్ట్ టైం కంటే ఎక్కువ కంటెస్ట్ చేస్తాం. నిన్న అమిత్ షా చెప్పినటువంటి మాట కూడా అదే కదా, దక్షిణాదిన విజయ యాత్ర అనేది విజయవాడ ప్రారంభం కాబోతుంది అని చెప్పారు. మురళి గారు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ గ్రాఫ్ పెరుగుతుంది, దీనిలో అనుమానమే లేదు. అదే ఇది ఆంధ్రప్రదేశ్లో సంగతి మాట్లాడదాం. ఉండబట్టే ఇక్కడ కొంతమంది పార్టీలో చేరుతున్నారు. నిన్న మీటింగు మా ఊహల కన్నా బెటర్గా సక్సెస్ అయింది అంటే దాని అర్థం ఏంటి? ప్రజల్లో మాకు అనుకూలత ఉంది, ఈ మోడీ వస్తే దేశం బాగుపడుతుంది, ఉంటే 2019లో కూడా గెలిస్తే బాగుపడుతుందని ఉంది. సహజంగానే మాకు కొంత చేరికలు కూడా ఉన్నాయి, ఇంకా ఉంటాయి, ఇంకా జరగబోతాయి. ఆ సమయంలో రేపు అప్పుడు ఆలోచించుకుని నిర్ణయించుకుంటాం. ఈ రోజుకైతే సజావుగా ఉంది, దీనిలో ఎటువంటి మొన్న అన్నటువంటి మాటలు విజయ యాత్ర విజయవాడ నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి అమిత్ షా చెప్పిన మాటలు కలిపి చూడాలా రఘునాథ్ బాబు గారు? అంటే ఈసారి టీడీపీతో ఉండవు, విజయవాడ నుంచే విజయవాడ ఎంపీ మనమే గెలుస్తామని చెప్పడమా దాని అర్థం? కాదా ఉద్దేశం? అదైతే నేనైతే అట్లా అనుకోవట్లా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ రోజుకి ఇద్దరి మధ్య ఎటువంటి తేడాలు లేవు అనేది క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీని గురించి ఎక్కువ ప్రస్తుతానికి మురళి గారు పొత్తులు అనేటువంటిది మురళి గారు రెండు పార్టీ అధ్యక్షులు తీసుకునేటువంటి నిర్ణయం ఎన్నికల ముందు ఒకటి. నెంబర్ 2, నిన్న కావూరి గారు కూడా వారు ఏ హోదాలో మాట్లాడారో అర్థం కానటువంటి పరిస్థితి. మూడవది, వారు ఇక్కడ జరిగేటువంటి కరప్షన్ గురించి మాజీ కేంద్ర మంత్రి ఒక 5-6 సార్లు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన వ్యక్తి, ఆయన హోదా గురించి ఇప్పుడు అంటే ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కదా, బీజేపీలో ఒక పార్టీ అధ్యక్షుడు, ఆ జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు ఉండగా మరి అంతకన్నా మించినటువంటి హోదాలో పొత్తుల గురించి మాట్లాడుతున్నారు అనేటువంటిది తెలియనటువంటి పరిస్థితి. కావు సంస్థల గురించి అడిగేస్తారే, కేసీఆర్ నాని గురించి కూడా అదే మాట వస్తుందా? పొత్తు లేకుండా నాకు ఎక్కువ సీట్లు వచ్చేవి, ఆ మాటకే నేను కట్టుబడున్నా అంటే ఇది వ్యక్తిగత హోదాలో అడుగుతున్నారా అంటే ఒక ఎంపీ వ్యక్తిగత హోదాలో మాట్లాడతాడా అని ఆయన మీడియా మీద విసుక్కున్నటువంటి వ్యవహారం. అందుకోసమే ఈరోజు ఇప్పుడు స్కామ్ ఇండియా, స్కామ్ ఆంధ్రప్రదేశ్గా ఎవరి హయాంలో జరిగింది? గత 10 సంవత్సరాల్లో జరిగినప్పుడు ఆ టైంలో మంత్రులుగా ఉన్నటువంటి వారు, కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతిలో నంబర్ 1 రేణుక గారు గణాంకాలతో చూపించడం, పేపర్లను ఉటంకించి కూడా చెప్పడం జరిగింది. సర్వే రిపోర్ట్ గురించి ఇప్పుడు మెన్షన్ చేశారేమో అని చెప్పి అనిపిస్తా ఉంది. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నంబర్ 1 ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో ఒప్పుకోవడం జరిగింది. మీరు ఎన్ని సర్వేలు చేసినా కూడా, ఏ సర్వే చూసినా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నంబర్ 1 అనే సంగతి తేటతెల్లమవుతా ఉంది. ఈ రోజు క్షేత్రస్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా బీజేపీ తెలుగుదేశం పార్టీతో విభేదించేది కేవలం ఈ అంశం మీదనే. ఈ అంశం మీద అవినీతిలో మేము భాగస్వామ్యం కదల్చుకోలేదు. ఈ రోజు కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఈ రోజు భాగస్వామ్యులు, ఎవరు అభివృద్ధిలో భాగస్వామ్యులు చూసాము. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అసలు మీ జన్మ నక్షత్రం అవినీతి, మీరెలా మాట్లాడతారు అవినీతి గురించి? అసలు మీ రాష్ట్రం అప్పుడు ఆ రోజు మీరు చెప్పుకునేటువంటి రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అవినీతి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు జరిగినటువంటి విధంగా అవినీతి జరిగింది. ఈ రోజు క్యాగ్ రిపోర్ట్ నేను చెప్పింది కాదు, క్యాగ్ రిపోర్ట్ లో ఏ విధంగా పట్టుసీమలో పోలవరంలో టెండర్లు లేకుండా వర్క్లు ఇచ్చిన సంగతి మేము చెప్పట్లేదు, పత్రికలు చెప్పట్లేదు, క్యాగ్ రిపోర్ట్ చెప్తా ఉంది. క్యాగ్ రిపోర్ట్ లో అవినీతి ఏ విధంగా ఏర్లేపారని చెప్తా ఉంది.
పేదవాళ్ళకి ఇచ్చే 200 రూపాయలు పెన్షన్ లో కూడా మీరు అవినీతికి పాల్పడినటువంటి ఈ రోజు పార్టీ, క్షేత్రస్థాయిలో చెప్పుకునేటువంటి ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద వ్యక్తి ప్రతి హౌస్ కు స్థాయిలో 15,000 రూపాయలు, ఈ రోజు పెన్షన్ మేము కు 1000 రూపాయలు ఈ రోజు 1000 వసూలు రూపాయలు చేస్తున్న ఇచ్చి మాట పేదవాళ్ళ, నిజం కాదా? పేదవాళ్ళు, ముసలివాళ్ళు, వృద్ధులకి ఈ రోజు మీ ఎన్టీఆర్ వాళ్ళ హౌసింగ్ స్కీమ్ కింద హౌసింగ్ ప్రతి లో ఎవరి ఇంటికి టైంలో జన్మభూమి అవినీతి కమిటీలు డబ్బులు జరిగిందో, వసూలు దేని చేస్తున్న మీద మాట ఎంక్వైరీ వాస్తవం కాదా? జరుగుతుందో లేదు ఈ రోజు ఎక్కడైనా ఉంటే ప్రూవ్ చేయండి. ఈరోజు కానివ్వండి, రాబోయే రోజుల్లో ప్రజలే తీర్పు చెప్తారు. ఒక సంవత్సరం ఆగండి, ఒక సంవత్సరం ఆగండి. మీరు అనుకుంటున్న అంతా బాగుంది, అది బల్పో వాపో రేపు తెలుస్తుంది. మీరు బలం అనుకుంటున్నారు, అది బలం కాదు, అది వాపది. మీరు తెలుసుకోవాలి ఇవాళ బలుపా వాపా అనేటువంటిది. ఇవాళ మీరు యూటర్న్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు. మీరు 2014 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ లో ఏం చెప్పారు? మేము కాంగ్రెస్ తోటే పెట్టుకుంటాం, పోస్ట్ ఎలక్షన్ అలయన్స్ కూడా మేము కాంగ్రెస్ తోటే ఉంటుంది, బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో కలిసేటువంటి పరిస్థితి లేదు, బీజేపీ మతతత్వ పార్టీ కాబట్టి మేము ఏదో తీసుకుంటామని చెప్పినటువంటి మీరు మైనారిటీ సోదరులు ఇవాళ నాకు కనీసం రోజుకు 10 మెసేజ్లు వస్తున్నాయి. మేము ఆ రోజు మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని నమ్మి మోసపోయాము, వేసినటువంటి ఓట్లు మేము ఏదైతే బీజేపీ మీద మేము తప్పుగా అర్థం చేసుకున్నాము, ఈ యొక్క అలయన్స్ ని సురేష్ గారు టీడీపీ బీజేపీల మధ్య ఉన్నటువంటి అంతర్గత వైరం గురించి కూడా మాట్లాడదాం. నిన్న అమిత్ షా కేవలం కామినేని శ్రీనివాస్ మాత్రం చాలా బాగా పనిచేస్తున్నారు మంత్రిగా అని చెప్పి చేసినటువంటి స్టేట్మెంట్ వెనక అంతర్యం ఏంటి? టీడీపీ బీజేపీల పొత్తు భవిష్యత్తులో ఏ రకంగా ఉండబోతోంది అన్నదే ఇప్పుడు ప్రధాన రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ముందుగా రఘునాథ్ గారు ఈ విషయాన్ని కంటిన్యూ చేస్తున్న సందర్భంలో నిన్న మంత్రి కామినేని శ్రీనివాస్ చాలా బాగా పనిచేస్తున్నాడు అని చెప్పినటువంటి మాట, మొత్తం ఏపీ కేబినెట్ బాగా పనిచేస్తోంది, చంద్రబాబు నాయుడు బాగా పనిచేస్తున్నాడు అనే మాట కాకుండా ఒక్క కామినేని శ్రీనివాస్ పేరు తీసుకుని ఆయనకు మాత్రమే అవార్డులు వస్తున్నాయి అని చెప్పి అమిత్ షా చెప్పడం అంటే అక్కడ తెలుగుదేశంలో అందరూ ఎలా పనిచేస్తున్నారో రేటింగ్లు ఇవ్వటం లేకపోతే దాని గురించి చెప్పడం అమిత్ షా ఇది కాదు. అక్కడే ఉన్నటువంటి ఇద్దరు భాజపా మంత్రులు బాగా పనిచేస్తున్నారు అన్న విషయం చెప్పడమే ఆయన ఉద్దేశం. అది ఆయన స్పష్టంగా చెప్పారు. దానిలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నాకు తెలియకుండా వర్క్లని చేశారు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఏ విధంగా ఖర్చు పెట్టారు నాకు మాత్రం తెలియదని మరి మా దేవాదాయ శాఖ మంత్రి గారు పలు సందర్భాల్లో చెప్పిన మాట మరి మీకు గుర్తులేదా? సరే నన్ను పూర్తి చేయండి సురేష్. ఇప్పుడు ఇద్దరు మంత్రులు కూడా బాగా పనిచేస్తున్నారని చెప్పారు. కాకపోతే ఈయన పేరు ఎత్తారు, ఆయన పేరు ఎత్తుండకపోవచ్చు, కానీ ఇద్దరు మంత్రులు అని మాత్రం అన్నారు. ఇకపోతే ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో కారణాలు ఏదైతేనే మనం మొత్తం వాడని నేను అంటలేదు కొత్తగా వచ్చిందని. మన దగ్గర దేశంలో కన్నా భిన్నంగా ఈ 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ కొన్ని పథకాలు ఉన్నాయి. అవి మన యూపీ ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చి అవన్నీ చూశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కామినేని శ్రీనివాస్ గారు ఇదేం కొత్తగా మొదలైన కాదు కదా రఘునాథ్ బాబు గారు ప్రత్యేకించి మాట్లాడడానికి ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఆ కార్యక్రమాలన్నీ. ఇవాళ కొత్తగా మొదలైన ఏం కాదు. మాట్లాడడానికి పొలిటికల్ డాష్ మీద బీజేపీ మంత్రి మాత్రం బాగా చేస్తున్నాడు అని చెప్పి అంటామంటే ఇప్పుడు దాన్ని ఇంకా ట్రాన్స్పరెంట్ చేసి ఇంకా ఇంప్రూవ్ చేసి ఎక్కడ అవినీతి తగ్గిస్తూ ఆయన బాగా పనిచేస్తున్నమాట అందరికి అందుబాటులో ఉంటూ ఈ మాట వాస్తవం, ఎవరు కాదనలేరు. ఆయన అమిత్ షా గారు ఒక బీజేపీ మంత్రుల గురించి అక్కడ మాట్లాడతారు, కానీ తెలుగుదేశంలో ఎవరు ఏం చేస్తున్నారు అనేది మాట్లాడే వేదిక కాదు, దాని గురించి ఎవరు ఆశించకూడదు. కాబట్టి బీజేపీ మంత్రులు ఇక ఉన్నారు, ఇద్దరు బాగా పనిచేస్తున్నారు చెప్పడం జరిగింది. నిధుల కొరత వలన ముఖ్యంగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అయితేనేమి, తర్వాత హాస్పిటల్ మోడర్నైజేషన్ ఏమి, భర్తీలు పూర్తి చేయడం అయితేనేమి, తర్వాత కాంట్రాక్ట్ వర్కర్స్ని రెగ్యులర్ చేయడం అయితేనేమి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట మరి మంత్రి గారు చాలా పలు సందర్భాల్లో చెప్పారు కదా. మరి మంత్రి గారు సురేష్ గారు ఇప్పుడు ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఇంకా అవి చేయాలి ఈ చేయాలని. వాటిల్లో ఉన్నటువంటి పిండి కొద్దీ రొట్టె ఉన్న బడ్జెట్ ప్రకారం ఏవి ముఖ్యం అవి చేసుకోవడం జరుగుతుంది. ఉన్నంతలో విత్ ఇన్ ఎ గివెన్ సిచ్యువేషన్ చాలా బాగా చేస్తున్నారనే దానిలో రెండో డౌట్ లేదు. ముఖ్యంగా ట్రాన్స్పరెన్సీ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ బీజేపీ ట్రాన్స్పరెన్సీకి కట్టుబడి ఉంది. ఆ దీనిలో ఆయన చాలా స్పష్టంగా ఆ ట్రాన్స్పరెన్సీ చేయడం నమ్ముతున్నారా?
ఆంధ్రప్రదేశ్లో ఆ ట్రాన్స్పరెన్సీ ఉందని నమ్ముతున్నారా? ఆంధ్రప్రదేశ్లో అవినీతి రహిత పరిపాలన ఉందని మీరు నమ్ముతున్నారా? ఎందుకు మరి రాష్ట్ర స్థాయిలో నాయకులు పదే పదే మరి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల మీద అయితేనేమి, కార్యక్రమాల మీద అయితేనేమి, వారి విధి విధానాల మీద అయితేనేమి వారు విమర్శలు జన్మభూమి కమిటీలకు సంబంధించి మీ పార్టీలోనే ఫిర్యాదులు అమిత్ షా కూడా వెళ్ళిన మాట నిజమా కాదా? ఉన్నాయండి. సహజంగా నా దృష్టి కూడా చాలా వచ్చినాయి. మేము కూడా మా హైయర్ అప్స్కి చెప్పాము. వాళ్ళు దానికి ఒక రెడ్డి గారు కూడా జాయిన్ అవుతున్నారు. ఒక్క నిమిషం రెడ్డి గారు మీ ఆర్గ్యుమెంట్ మీరు ఇప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో ప్రయాణం మొదలై ఈ 3 సంవత్సరాల్లో చూస్తే 3 తరాలకు సరిపడా అభివృద్ధి, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి యూపీ ఎన్నికల్లో రైతు రుణమాఫీ అనేటువంటి పథకం పెట్టారంటే దానికి స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్. అంతకన్నా ముందే రుణమాఫీ జరిగింది. అంతకన్నా ముందే రుణమాఫీ జరిగింది. రైతుల రుణమాఫీ చేశారు అంతకుముందే. అప్పుడు మొట్టమొదటిసారి దేశంలో ఎప్పుడు కూడా ఒక చిన్న రాష్ట్రంలో 24,000 కోట్ల రూపాయలు 1,50,000 లోపు ఉన్నటువంటి రైతులందరికీ ఉపశమనం కలిగించింది కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇవాళ అంత పెద్ద రాష్ట్రమైనటువంటి యూపీలో 32,000 కోట్లు ఇచ్చారు, అది కూడా 1,00,000 రూపాయల లోపు, అది కూడా చాలా తక్కువ మంది రైతులు. ఒకసారి మీరు క్వాంటిఫై చేస్తే కూడా ఇంత డెఫిసిట్ లో ఉంది. రాజధాని లేదు, వనరులు లేవు, ఆదాయం లేదు, కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు అమిత్ షా గారు ఇప్పుడు 1,75,000 కోట్ల రూపాయలు నిధులు ఆంధ్రప్రదేశ్ ఇచ్చామంటారు గత 3 సంవత్సరాల్లో. దాంట్లో మీరు ఏకీభవిస్తున్నారా? 1,75,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చామని చెప్పారు ఇప్పటి వరకు. అది కరెక్టా? మీకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధంగా కల్పిస్తా ఉన్నారు, మరి వచ్చిందా? లెక్కల గురించి అవగాహన ఉందనే అనుకుంటా ఉన్నాను. మీకు కొంత అకౌంట్స్ మీద డబ్బుల విషయం మీద అవగాహన ఉందని అనుకుంటున్నాను సురేష్ గారు. ఒక ప్రాజెక్టుకి అమౌంట్ శాంక్షన్ అయింది, పని మొదలు పెట్టాము అంటే ఆ ప్రాజెక్టు మొత్తం విలువ తీసుకొచ్చి మీ అకౌంట్లోనో ప్రభుత్వం అకౌంట్లోనే వేసి అక్కడి నుండి ఖర్చు పెట్టుకుంటారు అనేటువంటిది కాదు. ప్రోగ్రెస్ వర్క్లో ముందుకు వెళ్తున్న కొద్దీ అవసరమైనటువంటి నిధులని ఒకసారి కమిట్ అయినటువంటి ప్రాజెక్టుకి ఇవ్వవలసినటువంటి బాధ్యత డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ రోజు పోలవరంకి అలాగే పోలవరం విషయంలో క్లారిటీ లేదు కదా. నిన్న కూడా అమిత్ షా చెప్పినటువంటి దాంట్లో మీరు చూస్తే పోలవరం 100% కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది అని చెప్పినటువంటిది మనం గమనించాలి. 1,75,000 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు ఇప్పటి వరకు. 100% లో ఇప్పటి వరకు 1,75,000 కోట్లు. తెలంగాణ ముఖ్యమంత్రి 1,00,000 కోట్లు ఇచ్చాము అంటే లేదు, అవుట్ రైట్ గా దాన్ని వ్యతిరేకించారు. మీకు అర్థం కాదు. రేణుక గారు తెలంగాణ ముఖ్యమంత్రి 1,00,000 కోట్లు తెలంగాణకి ఇచ్చామని నిన్ననే అమిత్ షా ఇక్కడ చెప్తే అవుట్ రైట్ గా దాన్ని వ్యతిరేకించి ఇవ్వలేదు, రికార్డ్స్తో సహా ప్రూవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి 1,75,000 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి అమిత్ షా చెప్తున్నారు. మీరు అంగీకరిస్తారా అంగీకరించారా? అది సురేష్ గారు అడుగుతున్న ప్రశ్న. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఒకటి సంక్షేమంగా అంటే మనకి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ద్వారా వచ్చేటువంటి నిధులు ఒకటైతే, అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్కి ఏదైతే కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసేటువంటి ప్రాజెక్ట్స్, ఉదాహరణకు నేషనల్ హైవేస్ ఉంది. ఈరోజు అనంతపూర్ నుంచి అమరావతికి కనెక్ట్ అయ్యేటువంటి నేషనల్ హైవే ప్రాజెక్టుకి 30,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి అకౌంట్ లో 14th ఫైనాన్స్ కమిషన్ ఉంది, డివాల్యూషన్ పవర్స్ ఉంది, జీఎస్టీ ఉంది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇచ్చారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇప్పుడు వచ్చిన ఇంకా రావాల్సింది ఉంది. ఈ 1,75,000 కోట్ల రూపాయలు సరిపోతుందని మాత్రం మేము చెప్పట్లేదు. 5 లక్షల రూపాయలు ఇస్తే తప్ప 1,75,000 కోట్లు వచ్చాయన్నారు, ఎక్కడికి వచ్చింది చెప్పండి. వర్క్స్ మీరు ఒక్కసారి మీ చుట్టుపక్కల ప్రాంతాలకు ఒకసారి తిరిగి రండి. అనంతపురం జిల్లాకి, కర్నూలు జిల్లాకి వెళ్ళొస్తే, అలాగే పక్కనే ఉన్న నెల్లూరుకి, ఇలా కొన్ని జిల్లాల పర్యటనలు చేయండి. మీ అందరూ కానీ ప్రస్తుతానికి కలిసి ఉన్నాము అని మీరు చెప్తున్నారు. ప్రస్తుతానికి కలిసి ఉన్నాము అన్న మాట దగ్గరే ఉండిపోతారా, లేక అంతకు మించి ఖచ్చితంగా మా మధ్య ఈ స్నేహబంధం ఇలాగే ఉంటుంది అనేటువంటి సంకేతాలు ఇవ్వదలుచుకున్నారా? రఘురాబాబు గారు మీరు చెప్పాలి. ప్రస్తుతానికి కలిసి ఉన్నావు అని మాట దగ్గర ఆగిపోతారా, లేక అంతకు మించి మా స్నేహబంధం ఇలాగే కొనసాగుతుందని చెప్పదలుచుకున్నారా? నిన్న మీటింగ్ సారాంశం ఏంటి? కొనసాగుతుందండి. నిన్న మీటింగ్ సారాంశం ఏంటి? తప్పకుండా కొనసాగుతుంది. ఎట్ ద సేమ్ టైం మేము బలపడితే అది జాయింట్గా ఇద్దరికి లాభమే.
తెలుగుదేశానికి మేము బలపడితే ఆ ఓట్లు వాళ్ళకు కూడా కలుస్తాయి కదా. కాబట్టి వాళ్ళకి కలిస్తే వాళ్ళకి మీరు స్వతంత్రంగా బలపడతారా? బీజేపీ అదే కదా వ్యవహారం. ఇద్దరికీ లాభమే కదా. విజయవాడ నుంచే విజయయాత్ర ప్రారంభమవుతుంది అంటే దాని ఆంతర్యం ఏంటి? విజయవాడ నుంచి అంటే ఇది జనరల్గా చెప్పిన ఇదే, కానీ విజయవాడలో ఈ సీట్ అడుగుతాం అనేది అక్కడ వేదిక మీద మాట్లాడేది కాదు, ఆలోచించే కాదు. మీటింగ్ జరిగింది కాబట్టి ఒక సమన్వయ కమిటీ వేస్తామని చెప్పడంలో అర్థం ఏంటి? ఇప్పుడు సమన్వయం లేదన్నా దాని అర్థం ఇప్పుడు సమన్వయ కమిటీ వేయాల్సిన అవసరం వచ్చిందా? ప్రస్తుతానికి పరిణామాలు తప్పకుండా ఇది అనుమానాల కాపురమేనా? రెండు గారు క్లోజ్ చేద్దాం. తప్పకుండా కింద స్థాయిలో కొన్ని తేడాలు ఉన్నాయి. అవి పేపర్లు మీడియాలో కూడా వస్తున్నాయి. ఆ ఇద్దరు కలిసి సరి చేసుకుని ఆలోచన ఇద్దరికీ ఉంది. చెప్పండి రెడ్డి గారు. మురళి గారు, పొత్తులు అనేటువంటిది ఇరు పార్టీల వైపు నుంచి ఉంటుంది. ఏది ఒక పెళ్లి అంటే ఇద్దరు అంగీకారంతో పెళ్లి అవుతుంది తప్ప ఒకరికి ఇష్టపడయ్యేటువంటి పరిస్థితి ఉండదు కదా. అలాగే ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా పొత్తులు అనేటువంటిది రెండు పార్టీలకి ఆమోదయోగ్యంగా ఉండాలి. ఇరు పార్టీల యొక్క అధ్యక్షులు ఎన్నికల ముందు తీసుకునేటువంటి నిర్ణయం. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరకు, తెలుగుదేశం పార్టీ వరకు మేము చాలా క్లియర్గా ఉన్నాము. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ 80% మంది హ్యాపీగా ఉండాలి, 80% మంది మా పార్టీ వైపు ఉండే విధంగా మేము ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తున్నాం. మాకు పొత్తులు కొత్త కాదు, జాతీయ పార్టీలతో అలయన్స్తో పనిచేయటము కొత్త కాదు, జాతీయ రాజకీయాల్లో మా యొక్క పాల్గొనటం కానీ మా యొక్క రోలు మాకు ఇదేమీ కొత్త కాదు. తప్పకుండా సమన్వయంతో వెళ్తామని ఆశిస్తున్నాము. సరే, కలిసి ఉన్నారు, విడిపోయారు, చాలా సందర్భాల్లో జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి కలిసి ఉన్నామని చెప్పి సంకేతాలు ఇస్తున్నారు. చూద్దాం పరిణామాలు ఏ రకంగా టర్న్ అవుతాయో, వ్యవహారాలు ఏ రకంగా మారబోతాయో. ఎన్నికల వేడి ఇప్పటికే ప్రారంభమైనట్టు కనబడుతోంది. దాదాపుగా 2 ఏళ్ల కంటే ముందే జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు గమనిస్తుంటే పరిణామాలు ఏ రకంగా మారుతాయో చూద్దాం. చర్చలో పాల్గొన్న ముగ్గురు నాయకులకి ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ వచ్చినప్పుడు న్యూస్ వచ్చిన వాళ్ళు కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.